సామెతల గ్రంథము 15వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఒక టాబ్లెట్ ఇస్తున్నాడు ఆయన. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని చల్లార్చాలంటే నువ్వు వేయాల్సిన ఔషధం ఏంటో తెలుసా? నువ్వు వేయాల్సిన టాబ్లెట్ ఏంటో తెలుసా? ఎదురుడికి బీపీ వచ్చినప్పుడు టాబ్లెట్ ఉంటుంది, బీపీ టాబ్లెట్ అంటారు. షుగర్ వచ్చినప్పుడు టాబ్లెట్ ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు డోలో అనో ఇంకోటనో ఏదో ఒకటి వేస్తుంటావు. అలాగే కోపం వచ్చినోడికి కూడా ఒక టాబ్లెట్ వేయాలండి. కోపం వచ్చినోడికి వేయాల్సిన టాబ్లెట్ ఏంటంటే మృదువైన మాట అనే టాబ్లెట్ వేయాలి అడిగి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చదవండి. నొప్పించు మాట క్రోధమును రేపును. అంటే ఒక మృదువైన మాటట ఎంత పెద్ద కోపిష్ఠులైనా సరే కూల్ చేసేసిద్దటండి. ఒక రెచ్చగొట్టే మాట ఎంత శాంతి కామకున్నైనా సరే రెచ్చగొట్టేసిద్దండి. మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. 2 అంగుళాల నాలుక 20 అడుగుల మనిషిని సైతం కింద పడేజేయగలిగిన సామర్థ్యం గలది. అందుకని అన్నాడు 2 అంచులు గల ఖడ్గం లాంటిదండి నాలుక. అటుపొద్దును ఇటుపొద్దును ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని వాడటం రాకపోతే తెంపేస్తుంది, మన్న పేకనే తెంపేస్తుంది. చాలా జాగ్రత్తగా వాడాలి నాలుకని. ఇష్టానుసారంగా వదలకూడదు ఈ నాలుక పెట్టి. నిజంగానండి ఒక మృదువైన మాట ఎంత గొప్ప యుద్ధాన్నైనా సరే ఆపగలదు అంటానికి ఉదాహరణ చెప్తానండి. ఒక మృదువైన మాట ఎంత పెద్ద యుద్ధాన్నైనా సరే నీ మాట తీరుతో 1000 కత్తులను కూడా నువ్వు వదిలింపజేయచ్చు శత్రువు దగ్గర నుంచి. ఒక మంచి సందర్భం చూద్దాం. ఒక మాట తీరు బాగుంటే నిజంగానండి ఈరోజు ప్రసంగం మీరు విన్నారంటే దేవశక్తిని గెలిపిస్తారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ కుటుంబాల్లో ఈసారి ఏ గొడవ వచ్చినా సరే ఈరోజు మీకు ఈ ప్రసంగం అర్థమైందంటే ఇక గొడవలే రావు మీ కుటుంబాల్లో. ఎందుకో ఒకసారి మనం మృదువైన మాటతో ఎలాంటి మిరాకిల్స్ చేయొచ్చో న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి రండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ తృతీయ పలుకులను ఒకసారి మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ 2వ వచనం కూడా చదవండి. 8వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 1, 2, 3 వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో అంటున్నారు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యు గేవ్ టు మీ? ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావు గిడియోన్? పద్ధతిగా ఉందా నీకు ఇది? ఏమన్నా న్యాయంగా ఉందా నీకు ఇది? యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని పిలవకుండా వెళ్ళిపోతావు నువ్వు ఒక్కడివి. జ్యేష్ఠుల మన సంగతి తెలియదా నీకు? జ్యేష్ఠ గోత్రికులమైన గౌరవం ఉందా నీకు? లేదు కదా. ఎట్లాంటిది నీ మర్యాద? కత్తులు పట్టుకొని రండ్రా నరికి పడేద్దాం గిజ్జోన్ అని చెప్పి ఎఫ్రాయిము ట్రైబ్ తెగ మొత్తం కూడానండి కత్తులు పట్టుకొని గిజ్జోన్ మీద వేరావేశంతో వచ్చారండి. పళ్ళు కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతో పదునెక్కిన కత్తులు పట్టుకొని వచ్చారండి గిజ్జోన్ దగ్గరికి. తేడా వస్తే నడ్డి రూట్లో వేసేద్దామని విషయం అర్థమైపోయిందండి గిడియోన్కి. అందరూ ఉన్నారు, మొత్తం జనాలు ఉన్నారు, కత్తులు ఉన్నాయి. కత్తులు మంచి బలంగా కండబలంతో బాగా 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 వీరావేశంతో ఉన్నారన్న సంగతి అర్థమైపోయింది. క్రోధాన్ని చల్లార్చాలి ఇప్పుడు, లేదా పెద్ద యుద్ధం జరిగిపోద్ది అక్కడ. కోపం చల్లారలేదా కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఇప్పుడు ఆ యుద్ధంలో. దైవ పిల్లలు, దేవుడి బిడ్డలు. ఏమి ఆలోచిద్దామని ఒక ఆలోచన ఇచ్చి ఒక అద్భుతమైన మాట వేసాడండి అక్కడ. మాట తీరు ఎంత ఎంత విలువైందో మనకు అధ్యాయంలో అర్థమైందండి. ఏమన్నాడు చూడండి 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, క్రోధం ఎక్కిన జనాలతో అంటున్నాడు. అందుకు అతడు అనగా గిడియోన్ అంటున్నాడు గిద్యోను, మీరు చేసినది ఎక్కడా? నేను చేసినది ఎక్కడయ్యా? ఎఫ్రాయిమీలారా కొద్దిగా శాంతించండి అయ్యా, కొద్దిగా ముందు నేను చెప్పేదేనండి, దయచేసి నేను చెప్పేదేనండి. రే కుర్చీలేయండి రా అన్నారండి. కుర్చీలేసారు. అయ్యా నేను చెప్పేదేనండి ప్లీజ్, నేను చెప్పిన తర్వాత నచ్చకపోతే వేసేయండి, నేను చెప్పిన తర్వాత నచ్చకపోతే ఇక్కడ వేసేయండి, లేదు నచ్చిందా ఆలోచించండి, నేను చెప్పేది ఆలోచించండి. ఏమన్నాడంటే మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? నెక్స్ట్ ఏమన్నాడు? అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె గొప్పది కాదా? గెయినింగ్ ఆఫ్ గ్రేప్స్ ఆఫ్ ఎఫ్రాయిం గ్రేటర్ దాన్ వింటేజ్ ఆఫ్ ద అబీయెజర్. అయ్యా మీ పరిగె మా కోత కంటే గొప్పదయ్యా తెలుసా మీకు అని ఒక పొగడత వేసాడండి. ఆ పొగడత ఏంటంటే, పరిగె అంటే అర్థం ఏంటంటేనండి, పరిగె అంటే తెలుసు కదా, పరిగె అంటే అర్థం ఏంటి? ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఆ గాలికి
చిన్న చిన్న చల్లగాలకి వడగాలకు ఏదో మొత్తానికి గాలకే దాని అంతటా అదే ఊడిపోయి కింద పడిపోతాయి కొన్ని ద్రాక్ష పండ్లు. అవి ఎత్తుకోకూడదు ఇశ్రాయేలీలు. ఇప్పుడు మనకు ఉందనుకోండి, మనకు ఏమైనా తోట వేసుకున్నాం అనుకోండి, వంకాయల చెట్టు లేదంటే కాకరకాయల తోట ఏదో వేసుకున్నాం ఇంటే మన పెరట్లో, గాలి వీసింది, ఒక 4-5 కింద పట్టి ఏం చేస్తాం మనం? ఏరుకొని బొట్టలో వేసుకొని కూర వండేసుకుంటాం. అలా చేయకూడదు ఇశ్రాయేలీట్స్. ఇశ్రాయేలీలు అలా చేయకూడదు. ఆ పరిగెన ఏరుకోకూడదు, కింద పడిన పరిగెన వేరుకోకూడదు. ఎందుకంటే ఆ విధవరాళ్లకు, అనాథలకు, పరదేశులకు వాళ్ళు తినడానికి మాత్రం దేవుడు వాటిని అట్టి పెట్టారు. ఇవి నేనే రాల్చానరా, ఎవడెవడ ఆకలిని బట్టి మీరు వాటిని ముట్టుకోకండి, ఏదైతే చెట్టుకుందో అదే మీది, చెట్టు నుంచి దాటి దానంతట అదే కింద పడింది మీది కాదు, అది పరదేశులకి, విధవరాళ్ళకి, అనాథలకి అని చెప్పేశాడు. కాబట్టి ముట్టుకోకూడదు. ఇప్పుడు గిజ్జోను అడిగే పొగడత ఏంటంటే, అయ్యా మా తోటల్లో పండిన ఈ కూరగాయలన్నీ ఒక గంపలో వేస్తే మీ ఎఫ్రాయిమీల తోటలో కింద పడిన పరిగిందు చూసావా, అవి మా తోట కంటే ఎక్కువ ఉంటాయి అన్నాడండి. అంటే అర్థమైందంటే మీకు కాలు గోటికి పనికిరా మేమని అర్థం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు భాషలో చెప్పాలంటే, మా తోట మొత్తం చెట్టుగా అనుకున్న కూరగాయల కంటే జస్ట్ గాలి వానకు పడిన ఒక 10 కూరగాయలు ఉన్నాయి చూసారు మీరు, అవే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మీకు, మా కోత ఈక్వల్ టు మీ పరిగె. అది అనగానేనండి ఇక ఒక్కొక్కడు అబ్బా ఇక పొంగిపోయి మీసం తిప్పడం స్టార్ట్ చేశాడండి. అదిరా మేమంటే ఏమనుకున్నా పొగడతేసాడు. ఆ పొగడతేగాలో చిన్నగా తగ్గిపోయిందండి. అక్కడ అసలు ఏం జరిగిందంటే ఇంకో చిన్న నేపథ్యం చెప్తాను మీకు, బాగుంటుంది, చాలా ఆసక్తికరమైన నేపథ్యం. ఎఫ్రాయిమీని పిలవకుండా వెళ్ళాడు కదా యుద్ధానికి. ఆ యుద్ధంలో ఏం జరిగిందో చెప్తాను నేనండి. ఎఫ్రాయిమీని పిలవలేదు, ఎఫ్రాయిమీని పిలవకుండా యుద్ధానికి వెళ్ళాడు. ఎఫ్రాయిమీలో కోపం వచ్చి ఊరు బయట ఒక రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు కింద కూర్చున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఎఫ్రాయిమీలో కోపం వచ్చింది, మమ్మల్ని పిలవకుండా వీడు యుద్ధానికి పోతాడా అని కోపం వచ్చి కత్తులు పట్టుకొని ఆ రావి చెట్టు కింద అలిగి కూర్చున్నారు. ఆ జాతి మొత్తం కూర్చుంది అక్కడ చెట్ల కింద. ఎట్ట గెలుస్తాడు చూద్దాం రా మనం అని చెప్పి కూర్చుంది. ఈ లోపల యుద్ధం చేస్తున్నాడు, మిద్యానీయులతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? గిద్యోను. ఆ యుద్ధంలో దాదాపుగా అందరినీ చంపేశాడండి. చిన్న చిత్తకారు సైనికుల్ని, ఖైదీలను అందరినీ చంపేశాడు. అయితేనండి ఆ యుద్ధంలో నుంచి 2 అధిపతులు పారిపోయారండి, శత్రుదేశపు అధిపతులు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే కొద్దిగా మలిచి, ఆ యుద్ధం చేసేటప్పుడు శత్రుదేశపు రాజులు ఉంటారు కదా, శత్రుదేశపు రాజులు, ఆ రాజుల్లో 2 అనగా అధిపతుల్లో 2 అక్కడి నుంచి పారిపోయారు ఆ యుద్ధంలో నుంచి. గిద్యోను అలా చూసాడు, అర్రే పారిపోతున్నారు వాళ్ళిద్దరు, పట్టుకోండి అంటున్నారు. ఇక్కడ ఉన్న సైనికులు అంటారు, సార్ వాళ్ళు చాలా దూరం పారిపోయారండి, ఇప్పుడు పట్టుకోవడం కుదరని పని సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ అని అందరూ కంగారు పడిపోతున్నారు. గిద్యోను మరి ఎలా రా, వాళ్ళిద్దరు పారిపోయారంటే ఇంకో పెద్ద దండ వస్తారు, ఇప్పుడు మనకి యుద్ధం చాలా కష్టమైంది, వాళ్ళిద్దరు పారిపోకూడదు, ఏదో ఒకటి చెయ్యండి రా అంటున్నారు జనాల్ని. గిద్యోను సార్ వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు సార్, మనం ఏం చేయలేము సార్ అంటున్నారు కింద ఉన్న గిద్యోను దగ్గర ఉన్న సైనికులు. అప్పుడు ఏం జరిగిందంటే, ఎఫ్రాయిములు అలిగారని చెప్పాను కదా, రావి చెట్టు కింద కూర్చున్నారు అక్కడ, పిలవలేదని చెప్పే కోపంతో ఈ దరిద్రులు, ఈ దిక్కుమాలను ఇద్దరు పోకపోక వాళ్ళు ఎదురే పారిపోయారు. వాళ్ళు చూశారు, అరే ఎవర్రా వీళ్ళిద్దరు పారిపోతుంది అని చూడంగానే, అరే బాబు వాళ్ళు ఎవరో కాదురా బాబు, ఆ శత్రుదేశపు 2 అధిపతులు రా అన్నారు. ఒరే వీళ్ళు పారిపోతున్నారా, వీళ్ళు పారిపోతే మనకే నష్టం, రేసేద్దాం పదండ్రా అని అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరు రేసేశారు. ఆ తర్వాత వచ్చారు ఎఫ్రాయిమీలు. అప్పుడే అన్నారు, మీరు మా ఎడలు చూపిన మర్యాద. అప్పుడు గిద్యోను అంటున్నాడు, సార్ ఎఫ్రాయిం వెళ్ళారా, ఓ మంచి మాట చెప్తాను ఆలోచించండి అన్నాడు. సరే చెప్పు అన్నాడు. ఏమన్నాడంటే, మిమ్మల్ని పిలవకపోవటమే మంచిదైంది తెలుసా యుద్ధానికి అన్నాడు. ఇదేట్రా బాబు తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. లేదండి బాబు మిమ్మల్ని పిలవక నేను చాలా మంచి పని చేశాను, ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను అంటున్నాడు ఈయనేమో. అదెట్ట కూతురిద్దిరా, నువ్వు పిలవకపోబట్టి మా కోపం వచ్చి మేము నిన్నేసేద్దామని మేము వస్తుంటే పిలవకపోవటం మంచిదట్ట నువ్వు అంటున్నారు వాళ్ళు. సార్ ఒకసారి మీరు ఆలోచించండి సార్, ఒకవేళ మిమ్మల్ని పిలిచాను అనుకోండి యుద్ధానికి, మనందరూ ఎక్కడ వీళ్ళని చంపుకోవడం సరిపోయేది, పారిపోయిన 2 ఎవరు చంపేవాళ్ళట అని ప్రశ్న వేశాడు. వాళ్ళలో చిన్నగా ఒక్కొక్కళ్ళు కన్ఫ్యూజన్స్ ప్రారంభం, ఇదేదో తేడాగా ఉంది అనుకుంటున్నారు వాళ్ళు అనుకొని. అప్పుడు వాళ్ళు అన్నారు, అప్పుడు మళ్ళీ గిద్యోను అన్నాడు, నేను మిమ్మల్ని పిలవకపోవటాన్ని బట్టి మీరు అలిగారు, అలగటాన్ని బట్టి ఆడు కూర్చున్నారు, ఆడు కూర్చోటాన్ని బట్టి వీళ్ళిద్దరు పోతుంటే మీరు వేసేశారు, అంటే మిమ్మల్ని పిలవకపోవటం మూలనే కదా ఇదంతా జరిగింది, ఒకవేళ పిలిస్తే జరిగేది కాదు కదా, కాబట్టి మీరు అంతటి చాలా గ్రేట్ అండి, పిలవకపోయినా కానీ అబ్బా ఏం వేసేశారు సార్ వాళ్ళు అన్నాడండి. అనగానే ఇప్పుడు వాళ్ళకి లాజిక్ అర్థమైంది, నిజమే కదరా, పిలిస్తే వీళ్ళతో పాటు యుద్ధం చేసేవాళ్ళు, ఆ 2 పారిపోయిన వాళ్ళు ఎవరు చంపేవాళ్ళు, పిలవకపోవటాన్ని బట్టి మేము అలిగాము, అలగబట్టి అక్కడ ఉన్నాము, అప్పుడే వాళ్ళిద్దరు పోయారు, అప్పుడే వేసేసాం. నిజంగా ఇదంతా సాధ్యమైందంటే గిద్యోను పిలవకపోవటాన్ని బట్టి సాధ్యమైంది అబ్బాయి అని చెప్పి చప్పట్లు కొట్టారు గిద్యోనికి, మీరు కొట్టినట్టుగానే. బొమ్మటికి కోపం మొత్తం పోగొట్టేశాడండి వాళ్ళది. పట్టుకున్న కత్తులన్నీ వదిలేశారండి, ఎర్రబడిన కళ్ళన్నీ కూలైపోయినాయండి,
బాగా బిగించిన పళ్ళని వదిలిపోయినాయండి. ఏం చేశారో చూడండి అక్కడ మాట అనగానే 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం అదే అన్నాడు అక్కడ. మీరు 2 చేస్తామంటారు, 2 కూడా బాగుంటుంది. అందుకతను మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా? దేవుడు మిజ్జాను అధిపతులైన ఓరేబును బేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా? నేను 3వ వచనం, అతడు ఆ మాట అన్నప్పుడు, ఎప్పుడైతే ఈ పొగర్తేశాడో, ఎప్పుడైతే తెలివిగా మాట్లాడాడో, అప్పుడు ఆ మాట వాళ్ళు అన్నప్పుడు ఏం జరిగిందట? అతని మీద వారి కోపము తగ్గెను తగ్గెను తగ్గెను. కోపం తగ్గిపోయిందట. ఎందుకు తగ్గిపోయింది చెప్పండి? మాట తీరు, మృదువైన మాట, మృదువైన మాట. అంతేనండి. ఎట్టా అంటోనైనా బుట్టలో పడేసిద్దండి. బాగా ఎవడో కోపంగా వచ్చాడు అనుకోండి, మీరు కోపంలో కూడా భలే ఉంటారు సార్ అనండి, అయిపోతాడు. ఇక్కడ ఎప్పుడైనా మీ ఆయన కోపడ్డాడు అనుకో, కోపంలో కూడా భలే అందగాడు మా ఆయన అన్నారు అనుకోండి, అయిపోతాడు అంతే. కొంతమంది కొత్త డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ పొగడతాను నచ్చదనమాట. నన్ను పొగడబాక, నాకు నచ్చదు అంటారు. ఇదే సార్ మీలో నాకు నచ్చిన గుణం అన్నారు అనుకోండి, మళ్ళీ పొగిడిపోతాడు. పోయినప్పుడు పొగడబాక నాకు నచ్చదన్నగా, ఇది ఈ తగ్గింపు తనం ఏనండి నచ్చలేదు ఆయన, ఇంక మునగ చెట్టుకి ఎత్తాడు. ఎక్కడ ఉందో మాట తీరండి. మీకు అర్థం కావట్లా, మీ దగ్గర పెద్ద 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 కత్తులు ఉండడం అవసరం లే ఎదుటి కూల్ చేయడానికి. మాటే మంత్రం ప్రియులరా. మంచి మాట ఒకటి నేర్చుకోండి, చక్కని మాటలు నేర్చుకోండి. ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు అందుకని యేసుప్రభువు కూడా. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు. ఎంత చండాలంగా ఉన్న మజ్జిగనైనా ఒక చిన్న ఉప్పు చుక్క వేసేస్తే టేస్ట్కి లాగిచ్చేస్తాడు. ఉప్పు లాంటిది మన మాట.